Hi everyone, welcome to our channel Shragvin and Zedwin. ఇప్పుడు మేము నాన్నమ్మింటికి వచ్చాము. మార్నింగ్ అయ్యింది, మేము లేవాలి. మా నాన్నమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ఫోన్ పెట్టుకుంది. మేము లేచిన వెంటనే బాల్తో ఆడుకోవడం స్టార్ట్ చేసాము. పెద్ద నాన్న కరివేపాకు కోసినాలు. మేము విజయవాడకి తీసుకెళ్తాం. అదిగో మా క్యూట్ క్యాట్. క్యాట్ నాన్నమ్మ ఇంట్లోనే ఉంటుంది. మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి వచ్చాం. ఇడ్లీ అండ్ బోండా. మేము ఉయ్యాల ఊగుతున్నాము. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? మా అన్నయ్యలు శేఖర్ అన్నయ్య, దేవశ్ అన్నయ్య. ఈరోజు ఇక్కడ పూజ ఉంది. శ్రీ ఉమా కేదారేశ్వరుల కళ్యాణం. మేము డ్రెస్ మార్చుకుని పూజ దగ్గరికి వెళ్తున్నాము. మా దేవశన్నయ్య మీకు హాయ్ చెప్తున్నాను. ఇదే మా ఊరు, పెద్ద బ్రహ్మదేవం. తాతాజీ నానమ్మ ఇక్కడే ఉంటారు. పంతులు గారు పూజ కోసం రెడీ చేసుకున్నారు. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదా, మేము ఆడుకుంటున్నాము. మా దేవశన్నయ్య ఒక చిఫ్తో బొమ్మలు చేస్తున్నారు. బోచేసలు బాగుంది కదా. దేవుడు కళ్యాణం చూడడానికి చాలా మంది వచ్చారు. అందరికి డ్రింక్స్ ఇచ్చి మేము కూడా డ్రింక్స్ తాగుతున్నాము. దేవుడు కళ్యాణం మీరు కూడా చూడండి. కళ్యాణం అయిపోయింది, మీరు కూడా ఫోన్ పెట్టుకోండి. పూజ అయిపోయాక మేము నాన్నమ్మ ఇంటికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చి మేము క్రికెట్ ఆడుతున్నాము. ఎక్కడ చూడండి, నేను అందరికీ ఫోటో తీస్తున్నాను. మా తాతాజీకి నేను ఫొటోస్ చూపిస్తున్నాను. తాతాజీ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి. లంచ్ టైం అయ్యింది. మేము ఇప్పుడు భోజనం తినడానికి వచ్చాం. చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయి.
కార్తీక మాసం స్పెషల్ భోజనాలు. మేము ఇక్కడ భోజనం చేసినాము. మా అన్నయ్య ఎన్ని వెరైటీస్ అలా తినాలో ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మేము తినేసి మేము భోజనాలు వడ్డిస్తున్నాము. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, చూడండి. అందరు భోజనాలు అయిపోయాయి. మేము ఉయ్యాలుగుతున్నాము మళ్ళీ. ఇక్కడ చూడండి ఎన్ని పప్పీస్ ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మా మామయ్య గారికి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, అలాగే ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు సన్మానం చేస్తున్నాడు. ఈ ఈవెంట్కి గెస్ట్గా ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప గారు వచ్చారు. అంటే రాష్ట్రపతి అవార్డు రావడం అంటే మాటలు కాదు. మరి ఆయన రాష్ట్రపతి అవార్డు సంపాదించడం, ఇవాళ మన గ్రామానికి వచ్చి మీ గ్రామస్తులందరూ కూడా సన్మానం చేయాలంటాం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆయన అంతా కూడా ఎక్కువ సర్వీస్ అంతా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే చేసేటి సర్వీస్. అంటే వెంకటేశ్వర స్వామి ఆఫీసులో, గుడికెళ్ళి ఆఫీసులో అక్కడ ఉంది పేరు. అంటే మనకి మంచి పేరు తెచ్చుకున్నాడు. 20 సంవత్సరాలు తిరుపతిలో ఉన్న ఏ ఊరు అంటే పెద్దబ్రహ్మ అని చెప్పారు. అది మేము ఉన్నాం. ప్రజల్ని, నాయకుల్ని మైత్రి బంధంతో మరిపించావు, ప్రమోదంతో. దేశం ఊర్లో వాళ్ళు అందరూ వచ్చారు ఈ సన్మానం చూడడానికి. మా మామయ్య గారిని చూసి మేమంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము కూడా ఫ్యూచర్లో మీలాంటి మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాము. మా అన్నయ్యలకి, నాకు ఇంకా మా తమ్ముడికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ ఫ్లవర్ పాట్స్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాము మా మామయ్య గారికి. ఇప్పుడు మా మామయ్య గారి స్పీచ్ వినండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రులు శ్రీ నిమ్మకాయల చంద్రాజప్ప గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కేదారేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ,
నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. సో సమాజంలో మనం ఒక స్థాయికి రావాలంటే దానికి ఒక మంచి సమాజం కావాలి. అలాంటి సమాజం అందించినటువంటి ఈ పెద్దబ్రహ్మ దేవుని గ్రామానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మీకు మీ సమాముఖంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు అవార్డు వచ్చి ఉండొచ్చు, తిరుపతిలో ఉన్నప్పుడు అవార్డు వచ్చి ఉండొచ్చు, ఎక్కడ అవార్డు వచ్చినా నా ఇంటర్వ్యూ మొదలయ్యేది పెద్దబ్రహ్మతో దేవతో మాత్రమే నాకు మొదలైంది. అసలు యాక్చువల్ గా సన్మానం నేను చెయ్యాలి ఊరికి. యాక్చువల్ గా చెప్పాలంటే సన్మానం మీరు నాకు చేయడం కాదు, ఎందుకంటే అలాంటి స్టేజ్ ఇచ్చినటువంటి ఊరిది. యాక్చువల్ గా మనం ఈ సన్మానం నాకు కాదు పెద్ద బ్రహ్మదేవానికి జరుగుతుంది యాక్చువల్ గా. అలాగే పెద్ద బ్రహ్మదేవానికి కాదు, ఇక్కడ ఎంత మంది అయితే పెద్దలు కూర్చున్నారో మీకు జరుగుతున్న సన్మానం ఇది యాక్చువల్ గా. ఆ రాష్ట్రపతి అవార్డు వచ్చింది నాకు కాదు, కేవలం నాకైతే ఇచ్చారు. నా పేరు నేను పనిచేశాను కాబట్టి దానికి కారకులు ఏంటి మీరు కాబట్టి మీకు వచ్చింది ఈ అవార్డు. మీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్ అవార్డు రావడం అనేది జరిగింది. సో నాతో పాటు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి వచ్చింది, ముఖ్యంగా మా అన్నలు, వదినలు, బావ, అక్క, పిల్లలు, వీళ్ళందరూ. ఇదే స్టేజ్ మీద నాటకం వేసాను నేను, ఇదే స్టేజ్ మీద మీతోటి గౌరవం తీసుకుంటున్నాను. సో మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి నేనేకల్ ఊళ్ళో ఎంతో మంది ఇక్కడ పెరిగిన పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్ ఎంతో మంది ఉన్నారు, మన మాస్టర్ ముఖ్యంగా. సో ఇలాంటి స్టేజ్ ని ఏర్పరచడానికి కారకులైనటువంటి ఉత్సవ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మానం అయిపోయింది, ఇప్పుడు నాటకం వేస్తున్నాడు. రావణ మైత్రులు అతడు నీకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావా? అతడు సంపాదించిన ధనధాన్యాలు, వస్త్రాలు, స్త్రీలలో, సంపదలు అన్నింటిలో సగ భాగం నీకు చెందుతుందని కదా అన్నాడు. మరి ఆ రావణుడు నా స్త్రీని అపహరించాడు, అందులో నీకు సగ భాగం ఉన్నట్లే కదా. ఆ పాపంలో నీకు సగ భాగం ఉన్నట్లే కదా. అందుకే అతడికి పరాంత శిక్షలో సగ భాగం నీకు పడి ఇవ్వాలి. అయ్యో అయ్యో, ఎంతటి పాపం చేశాను నేను, ఎంతటి పాపం. చాలా బాగా యాక్ట్ చేశారు, ఇంకా చాలా చాలా బాగుంది. మేము నాటకం చూసేసి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము ఊరు వెళ్ళిపోతున్నాము కదా. అప్పుడు మా తాతాజీ చాలా డల్గా అయిపోయారు. Bye. Wait for the next vlog. Like, share and subscribe. Thank you for watching.